నాడు నేడు పనులు ఆగిపోయాయి. సరే కాస్త ఇవన్నీ పక్కన పెడదాం. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఫీజులు ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వంలో. విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి గొప్పగా ప్రభుత్వం అమలు చేసే పథకాలు. ఏ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్. అలాంటిది మొట్టమొదటిసారిగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ 2024 మార్చి 16 ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ ఆ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, ఫినిష్. వసతి దీవెన ప్రతి ఏప్రిల్ 2024 ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. మళ్ళా ఏప్రిల్ 2025 మళ్ళా రెండవ ఇన్స్టాల్మెంట్ వసతి దీవెన 1100 కోట్లు ఏప్రిల్ 2024, 1100 కోట్లు ఏప్రిల్ 2025, 2200 కోట్లు. ఇచ్చిందంతా 0.